ఓం శ్రీ మాత్రే నమః. జూలై 10వ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలుకొని వృషభ రాశి వారికి కుబేర యోగం పట్టబోతూ ఉంది. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి. కోట్లు గడించే యోగం మీకు రాబోతూ ఉంది. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మంచి కాలం కనిపిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అనుకున్న పని వెంటనే నెరవేరుతుంది. అందరినీ కలుపుకుని పోవడం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ అనేది అసలు వద్దండి. దుర్గా ధ్యానం మీకు చాలా మేలును కలిగిస్తుంది. అదృష్ట యోగం కొనసాగుతుంది. శుభాలు జరుగుతాయి. అనవసరమైన దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. వివాదాలకు దూరంగా సున్నితంగా వ్యవహరించడం మేలు. వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే విజయం మీకు దక్కుతుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోబోతోంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు ఘన విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ రాశికి 4వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు జూలై 16న మీ యొక్క 2వ ఇల్లైన మిథున రాశి నుండి 3వ ఇల్లైన కర్కాటక రాశిలోకి వెళ్తాడు. దీని కారణంగా మీలోని ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్ మరియు రచనా రంగాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. తల్లితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ 2వ మరియు 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు జూలై నెల అంతా కూడా మీ యొక్క 3వ ఇంటనే ఉంటాడు. దీని కారణంగా మీ మాట తీరు, ఆర్థికపరమైన విషయాలు, పిల్లలు, విద్య మరియు చిన్న చిన్న ప్రయాణాలపైన ప్రభావం అనేది ఉంటుంది. మీ 1వ మరియు 6వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు జూలై 26న మీ 1వ ఇల్లైన వృషభ రాశి నుండి 2వ ఇల్లైన మిథున రాశిలోకి మారుతాడు. దీని కారణంగా మీ వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆర్థికపరమైన విషయాలు మరియు కుటుంబ విలువలకు సంబంధించినటువంటి విషయాలు పైన దృష్టి మారుతుంది. మీ యొక్క 7వ ఇంటికి మరియు 12వ ఇంటికి అధిపతి అయిన కుజుడు జూలై 28న మీ యొక్క 4వ ఇల్లైన సింహరాశి నుండి 5వ ఇల్లైన కన్యా రాశిలోకి వెళ్తాడు. దీని కారణంగా భాగస్వామ్యాలు, ఖర్చులు, సృజనాత్మకత, పిల్లలు మరియు ప్రేమ వ్యవహారాలపైన శ్రద్ధ అనేది అవసరం. మీ 8వ మరియు 11వ ఇంటికి అధిపతి అయిన గురువు జూలై నెల అంతా మీ యొక్క 2వ ఇంటనే ఉంటాడు. దీని కారణంగా ఆకస్మిక ధన లాభాలు, పరిశోధనలు, పెద్దల నుండి మద్దతు కూడా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలపై ప్రభావం అనేది ఉంటుంది. మీ 9వ మరియు 10వ ఇంటి అధిపతి అయిన శని జూలై నెల అంతా మీ 11వ ఇంటనే ఉంటాడు. దీని కారణంగా వృత్తి, అదృష్టం, ఆధ్యాత్మికత మరియు ఆదాయ మార్గాలపైన స్థిరత్వం ఉంటుంది. రాహు మీ 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా వృత్తిలో అనుకోని మార్పులు, కొత్త అవకాశాలు మరియు సామాజిక గుర్తింపు ప్రభావం కూడా ఉండవచ్చు. కేతు మీ 4వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మనసులో ప్రశాంతత దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సమయం ఒక అద్భుతమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. మీ భాగ్యరాజ్యపతి అయినటువంటి శని లాభస్థానంలోను మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలోనూ సంచరించడం వలన ఈ నెలలో వృత్తి మరియు ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఊహించని శిఖరాలను అధిరోధిస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నంలో కూడా మీరు ఘన విజయాన్ని సాధిస్తారు. అయితే కుటుంబంలో, జీవితంలో మీరు
మానసిక ప్రశాంతత విషయంలో కూడా కొన్ని సవాళ్ళు అయితే మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమండి. వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణ యుగం అని చెప్పాలి. మీ 9వ మరియు 10వ ఇంటికి అధిపతి అయిన మీ రాశికి యోగకారకుడైనటువంటి శని 11వ అంటే లాభస్థానంలో ఉండడం చేత మీ కష్టానికి తగ్గ గుర్తింపు ప్రశంసలు వస్తాయి. పదోన్నతులు, జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి కూడా జరిగే బలమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి తోడు 10వ ఇంట్లో రాహు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను, ఉన్నత పదవులను అందిస్తుంది. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం కూడా పెరుగుతాయి. అయితే రాహు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టడం మీకు జీవితంలో చాలా మంచినైతే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఆర్థిక పరంగా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయము. మీ 11వ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క 2వ అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం. ఇది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుంది. కుటుంబం లేదా వారసత్వంగా ఆకస్మిక ధనలాభం కూడా కలిగే సూచనలు అయితే ఉన్నాయి. బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. జూలై 26 తర్వాత మీ రాశి అధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం చేత ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగవుతుంది. ఈ సమయం మీకు చాలా మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో ఈ నెలలో మీకు కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ 4వ ఇంట్లో కేతువు సంచారం కారణంగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఒంటరితనం, మానసిక అశాంతత కలగవచ్చు. తల్లిగారితో సంబంధాలలోనూ లేదా ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఈ నెల మొదటి అర్ధభాగంలో కుజుడి ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు, అభిప్రాయ భేదాలు అయితే రావచ్చు. అయితే జూలై 16న మీ యొక్క 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు గృహ సంబంధిత విషయాల్లో మరింత ధైర్యంగా మరియు చొరవ చూపుతారు. ఇది మీ యొక్క తోబుట్టువులు మరియు తల్లిగారితో మీ సంభాషణను కూడా మెరుగుపరుస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలకు కూడా దారితీయవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుందండి, కానీ వారి ఆరోగ్యం పైన మీరైతే కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయం మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు కదండి. వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. శుక్రుడు ఈ రాశి వారికి అధిపతిగా ఉండడం చేత వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది. వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపైన ఈ సమయంలో చాలా అధికంగానే కనిపిస్తుంది. వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే ఈ సమయంలో మారిపోతుంది. ఈ 2025 ఈ జూలై నెల ఈ వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు. అందువలన వీరు ఎక్కువగా ధన వ్యయాన్ని కూడా చేస్తూ ఉంటారు. కనుక ఇటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.